రాష్ట్రంలో కూల్ వెదర్ కంటిన్యూ అవుతోంది. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ నగరంలో అక్కడక్కడ వర్షం కురిసింది. ఇక మరో 2 రోజులు వానలు పడతాయన్నారు వెదర్ ఆఫీసర్స్. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని తెలిపారు అధికారులు. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంపై ద్రోణి ప్రభావం తగ్గిందని తెలిపారు. దీంతో ఎల్లుండి వరకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. ఆ తర్వాత ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో సగటున 36 నుంచి 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇవాళ గరిష్టంగా ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలో 42.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఈ వారం రోజులు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొద్దిగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికే మనకి ఆదిలాబాద్ జిల్లాలో 40.8, 41 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. ఇదే విధంగా వచ్చే 5 రోజులు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం 40 డిగ్రీల పైన కంటే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. జూన్ నెలలో దాదాపుగా సాధారణంగా ఉన్నప్పటికీ జూలైలో కొద్దిగా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ ఈ సంవత్సరం సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. దక్షిణ అండమాన్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నెల చివరి వరకు రుతుపవనాలు కేరళని తాకి జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి మే 24 నాటికి అది వాయుగుండంగా మారనుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. దీంతో ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు అధికారులు. మనకి బంగాళాఖాతంలోని ఒక ఉపరితల ఆవర్తనం కొమరిన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడడం అయితే జరిగింది. ఇది మనకి అల్పపీడనంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావం చేత అంటే పూర్తిగా భారీ వర్షపాత సూచనలు అయితే ఏర్పడవు, కానీ దీని యొక్క ప్రభావం వల్ల అక్కడక్కడ మనకి ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ, CB క్లౌడ్స్ ఫామ్ అయ్యి అంటే ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతాన్ని అయితే మాత్రం ఇస్తూ ఉంటాయన్నమాట. అదేవిధంగా మనకి ఈ అల్పపీడనం 22వ తారీఖున ఏర్పడే అవకాశం ఉంది. అలాగే అది వాయుగుండంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇవాళ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. కూకట్పల్లి, KPHP కాలనీ, మూసాపేట్, బాలానగర్, నిజాంపేట్, JNTU పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షం కురిసింది. వచ్చే వర్షాకాలం సందర్భంగా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్. గతేడాది గుర్తించిన వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ను తగ్గించామన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీని ఎదుర్కొనేందుకు అన్ని టీంలను సిద్ధం చేశామన్నారు కమిషనర్. మాన్సూన్ సీజన్ తర్వాత మేము ఆ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని 125 పాయింట్స్ అనేది మనం లెక్క పెట్టుకున్నాము. దాంట్లో దాదాపు 40 వర్క్స్ పర్మనెంట్గా సాల్వ్ అయిపోయింది. ఇవి కాకుండా అనదర్ 53 వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, అవి కూడా అయిపోతుంది. ఇప్పుడు మనకు నెక్స్ట్ మాన్సూన్ ఉన్న టైంలో ఆల్రెడీ ఇవాళ వీ హ్యాడ్ డీటెయిల్డ్ రివ్యూ మీటింగ్ విత్ ఆల్ ద ఇంజనీర్స్ అండ్ జోనల్ కమిషనర్ రివ్యూ పెట్టుకున్నాం. వాళ్ళు కొత్త పాయింట్స్ ఏమున్నాయి, పాత పాయింట్స్ సాల్వ్ అయినవి ఏంటి అనేది కూడా డీటెయిల్డ్గా ఇంక్లూడింగ్ ఫోటోగ్రాఫ్స్ వాళ్ళు ప్రణాళిక తయారు చేసుకున్నారు. నెక్స్ట్ 10-15 డేస్లో ఆ పాయింట్స్ సాల్వ్ చేయడానికి ముందుకెళ్తాం. వర్షాకాలం రానుండడంతో శిథిలావస్థకు చేరిన బిల్డింగ్స్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టింది GHMC. శిథిలావస్థలో ఉన్న భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయించి కూల్చేస్తున్నారు అధికారులు. జోన్ల వారీగా పాత భవనాల డేటా సేకరించి కమిషనర్ కు అప్పగించారు టౌన్ ప్లానింగ్ చీఫ్ రవీంద్ర నాయక్. 6 జోన్లలో 480 పాత బిల్డింగ్స్ ను గుర్తించారు అధికారులు. ఇప్పటి వరకు 111 పాత భవనాలను కూల్చేశారు. మరో 40 ఇళ్లను ఖాళీ చేయించారు GHMC టౌన్ ప్లానింగ్ అధికారులు. అత్యధికంగా చార్మినార్ జోన్లో 107 పాత భవనాలను గుర్తించారు అధికారులు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో అలర్ట్ గా ఉండాలంటున్నారు అధికారులు. మరోవైపు ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో ఖరీఫ్ సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు రైతులు.